హాయ్ అన్న, వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ A to Z తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ నేమ్ అయితే కొత్తగా పెట్టాం కదా, సతీష్ ఫార్మింగ్ A to Z తెలుగు అనేసి. దానికి ఎందుకంటే నేను మార్చింది పొటేల్ వీడియోస్ కానీ మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనేసి. ఎందుకంటే నాకు చాలా ఇష్టము పొటేల్ అంటే. అది కాక నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. అంతకుముందు చాలా పెంచున్నాను పొటేళ్ళు. అంతకుముందు మాకు గొర్రెలు కానీ ఉన్నాయి. దానివల్ల అయితే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనేసి అయితే ఛానల్ పేరు మార్చేసి అంటే పొటేల్ ద్వారా మీకు ఇప్పుడు నా దగ్గర ఎన్ని అయితే ఉన్నాయో వాటి ద్వారా మీకు వివరిస్తాను. అలాగే మనం స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క స్టెప్ లాగా. అంటే ఫస్ట్ వీడియోలో సెలక్షన్ బేసిక్ అనేది చెప్పాను కదా. ఇప్పుడైతే మనం అంటే ఇంటికి తెచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇంటికి తెచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ అన్నిటినీ అంటే ట్రాన్స్పోర్ట్లో వస్తాయి కదా, అన్నీ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అంటే కొన్ని అంటే కాళ్ళు ఇరిగిపోతాయి కదా ఒక్కోసారి సందుల్లో పడేసి, అవన్నీ ఏం లేకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అబ్జర్వేషన్ చేయాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. పిల్లల్ని అబ్జర్వేషన్ చేసుకొని దాని తర్వాత అయితే మనం నీట్గా కడుక్కోవాలి పిల్లల్ని. ఇప్పుడు చూడండి, మన పిల్లలు 3 ఉంటే 3 ఎలా నీట్గా ఉన్నాయో అదేవిధంగా కడుక్కోవాలి. మనం పిల్లల్ని ఎప్పుడైతే నీట్గా పెంచుకుంటూ అలాగే నీట్గా కడుగుతూ ఉంటామో మనకి మార్కెటింగ్ కానీ అంటే షైనింగ్ వస్తుంది అనమాట. కడిగితే అంటే పాత బొచ్చు ఊడిపోయేసి కొత్త బొచ్చు అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల అయితే షైనింగ్ అనేది వస్తుంది అనమాట. అదే ఇంకో విషయం వచ్చేసి దానా మీద కానీ షైనింగ్ వస్తుంది. దాని ద్వారా మీకు ఆ మార్కెటింగ్లో సింపుల్గా అంటే అవతల వాళ్ళు కస్టమర్స్ వచ్చేవాళ్ళు కంపల్సరీగా రేటు పెట్టి తీసుకునేదానికే ట్రై చేస్తారనమాట. పిల్ల బాగుంటుంది కాబట్టి మనం సెలక్షన్లో మంచి పిల్ల తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. గుంపులుగా కొనేసినామంటే, మనం కట్టల మీద కొనేసినామంటే మాత్రం మనం చాలా లాస్ అయిపోతాము. మనకి ఏదైతే మంచి పిల్ల ఉంటుందో దాన్నే కొనుక్కోవాలి మనం. ఇంకా అప్పుడైతే మనకు కొంచెం సక్సెస్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ కడిగేసిన తర్వాత నీట్గా పెట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ తెచ్చిన 2 రోజుల తర్వాత మనం కంపల్సరీగా వ్యాక్సినేషన్ అయితే వేయించుకోవాలి. ఏం వ్యాక్సిన్ వేయించుకోవాలంటే PPR ఫ్రెండ్స్, ఈ ముసర వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మన పొట్టేళ్ళకి. ఎందువల్ల అంటే మనం చాలా డేంజరస్ జబ్బు అది. దాని లక్షణాలు ఎలా గుర్తించాలో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.